నేను పాట వాడా అని చెప్పిండు కదా, లైన్ లేకుంటేనే పాడతాను, పైసలు తీసుకున్నాను కూడా రిటర్న్ చేసిన, దాని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతారు వితండవాదంగా, ఎవరు చెప్పిండ్రు ఏం కథ అని. సరే మరి నార్కోటిక్ టెస్టులు పెడితే తెలుస్తుంది. రసమై బాలకిషన్ కును ఇప్పుడు ఆయన కూడా చెప్తా ఉన్నారు, అంతర్పుల నాగరాజు, వీళ్ళిద్దరు ఇప్పుడు చెప్పేది కాదు. నేను కూడా 2004 నుంచి మొత్తుకుంటున్నా చాలా వేదికల మీద, నేను కూడా ఎంత మాట్లాడినా. బాలసుబ్రహ్మణ్య పదం రాగానే నేను జనరల్గా చెప్తా ఉంటాను యాంటీ తెలంగాణ అని చెప్పి. ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ కళలకు వీటన్నిటికీ భాష లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు, నేను మాట్లాడేటోళ్ళకు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, నుస్రత్ ఫతే అలీ ఖాన్ విగ్రహం ఏమైనా తీసుకొచ్చి పెట్టాలనుకుంటారా ఇక్కడ మీరు? పాకిస్తాన్ వాళ్ళ విగ్రహాలు ఏమైనా పెడతారా ఇక్కడ? మేము ఫస్ట్ అపోజ్ చేస్తాం. అవును, ఎస్, బరాబర్ అపోజ్ చేస్తాం. ఎవరన్నా అట్లా తీసుకొచ్చి పెట్టాలని ఎవరికైనా. బీజేపీ కూడా కొంతమంది అనంగిన నేను, వాళ్ళు ఏంటంటే అరే ఏంది దీనికి జాతీయం ఉంటుందా, కళలు ఎక్కడైనా ఉంటుంది, ప్రపంచంలో ఎక్కడైనా కళాకారులు వాళ్ళు వాళ్ళ గురించి చెప్పొచ్చు అని చెప్పాను. మరి చాలా మంది ఆయన అద్భుతమైన గాత్రం కదా, మరి తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం బాంబేలో పెడతామంటే మేము ఒప్పుకోం, హైదరాబాద్లో పెడతామంటే మేము ఒప్పుకోం, బరాబర్ ఒప్పుకోం కదా. ఎట్లా ఒప్పుకుంటాం? ఆయన 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 వాళ్ళ దేశం గురించి వాడుతుండు, గొంతు ఉన్నది, ఆయనకి ఏం లేదు అని అంటే. ఇప్పుడు మైకేల్ జాక్సన్ల విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ మనోళ్ళ కన్నా ముందు వాళ్ళే పెడతారా? పాకిస్తాన్లో అయితే పెట్టే సవాలే లేదు. నువ్వు వ్యతిరేకించినావు కదా, నా స్వేచ్ఛను